నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కడపలో ఉన్న ఒంటిమిట దేవాలయానికి అయితే రావడం జరిగింది. భక్తులైతే చూడండి ఫుల్గా ఉన్నారన్నమాట. అలాగే మీకు 360 డిగ్రీస్లో మొత్తం అయితే కెమెరాతో అయితే చూపించడం జరిగింది. ఇది వచ్చేసి రథం పెట్టుకునే దానికి అనమాట. అలాగే ఈ గుడిలో ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టి ఒంటిమిట ఆపోజిట్లోనే మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, సంజీవరాయ స్వామి దేవాలయం, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. అలాగే ఇక్కడ టీటీడీ మనం చూసుకుంటే జలప్రసాదం పెట్టిందనమాట. ఎవరైనా గుడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళైతే నీళ్లు తాగేందుకు వీలుగా అయితే ఈ జలప్రసాదం అయితే పెట్టడం జరిగింది. మినరల్ వాటర్ అనమాట. నీళ్లు ఎక్కువగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడైతే రాసున్నారు. నీళ్లు తాగుతూ ఉంటే ఇంకా రొంత తాగుదామనిపించింది. టేస్ట్ అయితే నీళ్లు సూపర్గా ఉన్నాయి. అలాగే వేడిగా ఉన్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, నీళ్ళు అయితే వేడిగా ఉన్నాయి. కొద్దిగా చల్లగా ఉంటే బాగుండిందో. అలాగే గుడి ముందు పక్క మనం చూసుకుంటే సీతారామ లక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామి అనమాట. గుళ్ళో ఆంజనేయ స్వామి ఉన్నాడు, కానీ బయట వీళ్ళు చిన్న పార్క్ ఒకటి ఉంటే అందులో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ వచ్చేసి అన్నదాన ప్రసాదం జరుగుతుంది అనమాట. అన్నదానం చేస్తారు అక్కడ లోపల. చిన్న గది ఉంది కదా, ఆ గదిలో అయితే అన్నదానం చేస్తారనమాట. అదిగోండి అన్నదాన ప్రసాద కేంద్రం అని చెప్పి రాసున్నారు. ఎవరైనా డొనేషన్లు చేయాలన్నా చేయొచ్చు అనమాట. ముందే అక్కడ రాసున్నారు. ఇక్కడ చూడండి శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయం ఒంటిమిట్ట ఉచిత అన్నదాన ప్రసాదం అన్నమాట. ఇక్కడైతే అన్నదానం అయితే పెడతారు. ప్రస్తుతానికైతే బేగం వేస్తున్నారు, సాయంత్రం వేళ అయింది కాబట్టి. అలాగే వీళ్ళైతే విరాళాలు కూడా స్వీకరిస్తారనమాట. యూపీఐ ద్వారా కానీ ఫోన్పే కానీ దేని ద్వారా అయినా సరే ఇక్కడ అన్నదానానికి సంబంధించి విరాళాలు స్వీకరిస్తారని చెప్పి. అలాగే టీటీడీ వాళ్ళు ఒంటిమిట తీసుకున్న తర్వాత, వాళ్ళ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చాలా డెవలప్ అయితే చేశారనమాట. అలాగే లోపల పూజారి గారు ఉండేసి ఈ యొక్క గుడి నిర్మించి 1100 సంవత్సరాలు అవుతూ ఉంది. అలాగే జాంబవంతుడు ఉన్నారు కదా, ఆయనైతే ఇక్కడ సీతారాములను ప్రతిష్ఠించడం జరిగింది. ఒకే శిల పైన సీతారామ లక్ష్మణులను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇక్కడ మా పోతన గారు అయితే భాగవతాన్ని కూడా రాసి స్వాముల వారికి అయితే అంకితం చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి బయట అక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, అక్కడ రథం అనమాట. ఇక్కడ ఆవులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టూరిస్టులు కూడా వస్తూ ఉన్నారు. అలాగే లోపల గుళ్ళో మనం చూసుకుంటే ఈ అక్షరాలతో ఇలా అయితే మనకు ఇక్కడ అక్షరాలు కనపడాయి అన్నమాట. తెలుగులో ఉన్నాయి కానీ నాకు కూడా అయితే అర్థం కాలేదు. మీకు అర్థమైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒంటిమిట వాళ్ళు, కడప వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరెవరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ కోదండ రాముడి ఆశీస్సులు ఎల్లవేళలా మీపైన, మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే గుడిపైన శిల్పాలు చూడండి, ఆ కాలంలోనే ఎలా తయారు చేశారో నిజంగా చూస్తూ ఉంటే 1100 సంవత్సరాల నాటి గుడి. చూడండి శిల్పాలు ఎలా అయితే చూడండి, చిన్న చిన్నవి పెద్ద పెద్ద శిల్పాలన్నీ ఎలా కట్టారో. నిజంగా ఇంత పెద్ద గుడిని ఆ కాలంలో కట్టారంటే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉందన్నమాట. అలాగే ఏకశిలా నగరం, ఒంటెడు మిట్టడు అని చెప్పేసి ఇద్దరు ఉంటే వాళ్ళు ఈ గుండిని మళ్ళా పునర్నిర్మించడం జరిగింది. అందుకే ఒంటిమిట అని చెప్పేసి ఈ ఊరికి కూడా పేరు వచ్చిందనమాట. అలాగే ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే ప్రతి శనివారం మనం చూసుకుంటే మంగళవారం ఇక్కడైతే 50 రూపాయలకు తిరుపతి లడ్డు, తిరుమల లడ్డు అయితే ఇస్తారనమాట. సాయంత్రం అయిపోయింది, ఆకాశంలో చంద్రుడు. అలాగే చూడండి పై నుంచి కింది వరకు గుడి అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.